కీర్తన గ్రంథం 147వ కీర్తన. మన మూల భాగాన్ని ఒకసారి, మూల భాగం కాదు, మన వాగ్దానాన్ని చదువుకొని వాక్యంలోకి మనం వెళ్దాం. నీ సరిహద్దులలో సమాధానము గలుగుజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆయన శ్రేష్టమైనటువంటి ఫలాలను మనకు ఈ సంవత్సరం ఇస్తానని చెప్పాడు. మంచి గోధుమలు, తాలు గింజలు కాదు, పాడైపోయిన గింజలు కాదు, వేస్ట్ క్వాలిటీ అసలు కాదు. ఏంటి అంట? మంచి గోధుమలు. హల్లెలూయా. మంచి గోధుమలు అంటే క్వాలిటీ. అంటే క్వాలిటీ అనేటువంటిది ఎలా వస్తుంది? దాని సైజును బట్టి, దాని యొక్క రంగును బట్టి, దానికి ఉన్నటువంటి పొలము అంటే ఆ యొక్క స్థలాన్ని బట్టి కూడా క్వాలిటీ అనేది వస్తుంది. కాబట్టి మంచి గోధుమలు దేవుడు మనకిస్తాను అని చెప్తున్నాడు కనుక ఆ మంచి గోధుమలు ఎక్కడో బయట దొరకవు. బయట దొరుకుతాయి అనుకుంటున్నారేమో, కాదు. మంచి గోధుమలు ఎక్కడ దొరుకుతాయి? మంచి పొలంలోనే దొరుకుతాయి. హల్లెలూయా. మరి ఎక్కడి నుంచే దేవుడు మంచి గోధుమలను పుట్టిస్తాను అంటున్నప్పుడు ఆ మంచి గోధుమలను బయట ఎదుక్కుందాం. ఆ మంచి గోధుమలు ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి మంచి గోధుమలతో ఆయన మనను తృప్తిపరుస్తాడన్న వాగ్దానమును ఆధారం చేసుకుని మన ఆత్మీయమైన జీవితాలను క్రమపరుచుకోవడానికి సిద్ధపరచుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాలను చదువుకొని వాక్యోపదేశంలోనికి వెళ్దాం. వచనాలు. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపుకున్నారు. చాలు. ఏంటంట? రక్షింపనేరక యుండినట్లు దేవుని హస్తము కురుచ కాలేదు, విననేరక యుండినట్లు ఆయన చెవులు మందము కాలేదంట. అంటే దేవుణ్ణి ఏమని చెప్తానంటే, దేవుని గురించి ఇక్కడ రక్షించకుండా ఉండునట్లు ఆయన చేతులు కురుచ కాలేదు. అంటే ఆయన తప్పకుండా రక్షించే దేవుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. అంటే ఆయన తప్పకుండా వినేటువంటి దేవుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే మనం ఇది నెగిటివ్గా తీసుకోకూడదు. అంటే ఇది నెగిటివ్గా మనం తీసుకుంటే నెగిటివ్గానే అర్థమవుతుంది. దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా నేను రక్షిస్తాను, రక్షించకుండా ఉండినట్లు నా చేతులేం కొరచకాలేదు, నేను మీ ప్రార్థన వింటాను, వినకుండా ఉండినట్లు నా చెవులు మందం కాలేదు. మరి ఎందుకనయ్యా మా ప్రార్థనలకు జవాబు రావట్లేదు? ఎందుకనయ్యా మేము శ్రమల పాలవుతున్నాం? ఎందుకయ్యా మేము దీనావస్థలో ఉన్నాం? ఎందుకయ్యా మేము లోకంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామనంటే, నేనైతే ఇవి చేస్తాను, కానీ నాకు మీకు మధ్యలో ఏమొచ్చినాయి అంట? చూడండి. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చును. హల్లెలూయా. ఏంటి అడ్డంగా వచ్చినాయి? చెప్పాలి. ఏం అడ్డంగా వచ్చినాయి? ప్రేమ్ సాగర్, ఏం చేస్తున్నావు? నా ముఖం చూడు. దోషములు ఎవరికి అడ్డంగా వచ్చినాయంట? దేవునికి మనుషులకు మధ్యలో ఏం అడ్డంగా వచ్చిందంటే దోషాలు అడ్డుగా వచ్చినాయి అంట.
మరి ఈ దోషములు అడ్డుగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖాన్ని మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా. ఆయన రక్షించాలనుకున్నాడంట, కానీ దోషం అడ్డం వచ్చిందంట. ఆయన మన ప్రార్థన వినాలనుకున్నాడంట, కానీ మీ పాపములు ఆయన ముఖాన్ని ఏం చేస్తున్నాయి? మీకు మరుగుపరిచేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. మరి దేవుడు మనల్ని రక్షించాలన్నా, అమ్మా వినాలి, మనం దేవుని మందిరంలోకి ఎందుకు వచ్చాం చెప్పండి. నేను దాదాపు ఒక 30 గంట గంట సేపు ప్రసంగం చేస్తాను కదా. ఈ గంట సేపు ప్రసంగంలో ఎంత ముక్క 30 సెకండ్లో లేకపోతే 10 సెకండ్లో మాట్లాడే ముక్క ఉంటుంది కదా, ఆ మొక్కన్న లోపలికి వెళ్తుందని, ఆ మొక్కన్న లోపలికి వెళ్ళి పని చేస్తుందని మనం పైకి వచ్చాం. కాబట్టి దయచేసి దేవుని వాక్యాన్ని వినండి. ఏం చేయాలా చెప్పాలి? ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి. లోకం వైపు చూడమాకండి, మనుషులు చూడమాకండి. కాసేపు బలిపీఠం వైపు చూడండి. దేవుడు అంటున్నాడు, రక్షింపనేరకుండా ఉండినట్లు నా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు నా చెవులు మందము కాలేదు. కానీ మీ దోషములు మీకును నాకును అడ్డంగా వచ్చాయి, మీ పాపములు నన్ను మీకు మరుగుపరిచాయి. మరి ఆయన మనల్ని రక్షించాలన్నా, ఆయన మన ప్రార్థన వినాలన్నా మనం ఏం చేయాలి? ఇది మనం తెలుసుకోవాలి. ఆయన మనల్ని రక్షించాలన్నా, ఆయన మన ప్రార్థన వినాలన్నా మనం ఏం చేయాలి? ఏం చేయొచ్చు మీరు చెప్పండి? ఆయన మనల్ని రక్షించాలన్నా, ఆయన మన ప్రార్థన వినాలన్నా మనం ఏం చేయాలి? ఏం చేయొచ్చు మీరు చెప్పండి? ఏం చేయొచ్చు? ఆయన మనల్ని రక్షించాలన్నా, ఆయన మన ప్రార్థన వినాలన్నా మనం ఏం చేయాలి? ఇప్పుడు విననేరకి ఉండినట్లు నా చెవులు మందం కాలేదు, మీ ప్రార్థన నాకు వినబడట్లేదు అంటున్నాడుగా. మరి అంటే ఏం చేయాలి? నీతిమంతులుగా ఉండాలా? నీతిమంతులుగా ఉండాలంటే నీ ప్రార్థన ఆయనకి వినబడాలి కదా. అంటే ఏం చేయాలి? మరి ఎక్కడైతే ప్రశ్న ఉందో అక్కడే జవాబు కూడా ఉంది. తీసేసుకోవాలి. వెరీ గుడ్ ఆన్సర్. ఏం చేయాలా? మన దోషాన్ని, మన పాపాన్ని మనం తొలగించుకోవాలి. తొలగించుకుంటేనే ఆయన మన ప్రార్థన వింటాడు. తొలగించుకుంటేనే ఆయన తన హస్తాన్ని మనకు అందిస్తాడు. మనం నువ్వు ప్రార్థన చేస్తే నాకు వినబడట్లేదు అంటున్నాడు ఆయన. మరి ఇంకా నేను ప్రార్థన చేస్తానంటే తీసివేసుకోవడానికి మనం ఏం చేయాలి? మన దోషములు, మన పాపములు, వీటిని మనము తీసివేసుకోవాలంటే మనము ఏమి చేయాలి? దీనికి మీ దగ్గర సమాధానం ఉండదు నాకు తెలుసు. దీనికి ఏం చేయాలో మనం నేర్చుకుందాం. ఒకసారి నిర్గమాకాండం తీయండి, 27వ అధ్యాయం చూడండి. మొదటి 8 వచనాలు మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అక్కడ ఏముందో ఒకసారి నేను చెప్తాను, దయచేసి చూడండి. నిర్గమాకాండం 27వ అధ్యాయము మొదటి 8 వచనాలలో ఏమని చెప్పుందంటే, నీవు నాకు బలిపీఠము కట్టాలి అని ఉంది. అమ్మా ఏం చేయాలంట? బలిపీఠమును కట్టాలంట. అందరూ చెప్పండి, ఏం కట్టాలా? హలో, ఏం కట్టాలా? ఈ
దోషములు, నీ పాపములు ఇవి నీ నుంచి వెళ్ళిపోవాలంటే, దేవుడు నీ ప్రార్థన వినాలంటే, తన హస్తమును మన మీదకు తీసుకురావాలంటే మనం ఏం చేయాలి అని దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఈ నిర్గమాకాండం 27వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే, ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఒక విధానాన్ని మనం చూస్తున్నాం. అంటే బలిపీఠము యొక్క నిర్మాణం ఏంటిదండి? బలిపీఠము యొక్క నిర్మాణం. దాన్ని ఎలా కట్టాలి, ఏ విధంగా చేయాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత లోతు ఉండాలి, దాన్ని ఏ కర్రతో కట్టాలి, ఆ కర్రకు దేన్ని పొదగాలి, దానికి ఎలా మోత కర్రలు చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ మొదటి 8 వచనాల్లో చెప్పాడు. అంటే బలిపీఠము అనేటువంటిది కట్టబడితే తప్ప, హలో ఎక్కడికో వెళ్ళారా, వెళ్ళమాకండే, ఇక్కడికి రండి. బలిపీఠము అనేటువంటిది కట్టబడితే తప్ప మన జీవితాల్లో మన దోషములు అనేటువంటివి దూరపరచబడలేవు. హల్లెలూయా. బలిపీఠం దేనికి? బలిపీఠం దేనికి చెప్పండి? బలిపీఠం గురించి మనం ఏం చెప్పుకున్నాం? బలిపీఠం దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? సమర్పణకు సాదృశ్యం. బలిపీఠం అంటే ఏంటి? బలిపీఠం మీద ఏం చేస్తారు అమ్మా? బలులు అర్పిస్తారు. దహన బలులు, నైవేద్య బలులు, పాప పరిహారార్థ బలులు, అపరాధ పాప పరిహారార్థ బలులను అక్కడ అర్పిస్తారు. అంటే పశువుల యొక్క మాంసమంతయు తీసి, పైన చర్మం, వేస్ట్ ఇవన్నీ తీసేసేసి దేవునికి శ్రేష్టమైనవి అర్పిస్తారు. అర్పించబడేటువంటి స్థలము బలిపీఠము. హల్లెలూయా. అందుకనే అర్పించుకోవాలి మనం దేవునికి. ఏం చేయాలి? సమర్పించుకోవాలి. అర్పణ అంటే, సమర్పణ అంటే అది. అర్పించుకొని దేవుని దగ్గర మనం నిలబడితే మనకు సమాధానం వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఏం చేయమంటున్నాడు దేవుడు ఇక్కడ? మోషేకి చెప్పాడు, అయ్యా ప్రత్యక్ష గుడారంలో ఒక విలువైనది ఉంది. ఆ విలువైనది ఏంటంటే బలిపీఠము. ఈ బలిపీఠాన్ని దాటుకొనే మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని ఎదుట ఉన్న ధూపవేదిక దగ్గరికి వెళ్ళాలి. బలిపీఠం తర్వాత లోపలికి, గుడారం లోపలికి, ప్రత్యక్ష గుడారం రెండో భాగం, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్తాం. సో ఈ క్రమం అంతటికంటే ప్రాముఖ్యంగా ముందున్నటువంటిది ఏంటంటే బలిపీఠము. ఈ బలిపీఠాన్ని కనుక మనము కట్టుకోగలిగితే, బలిపీఠాన్ని కట్టుకోగలిగితే దేవుడు మన ప్రార్థన వింటాడు. హల్లెలూయా. రక్షింపనేరకిండినట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, అంటే తక్కువ కాలేదని. ఐఎమ్ పర్ఫెక్ట్. దేవుడు అంటాడు, నేను ఖచ్చితంగా ఉన్నా. వాట్ అబౌట్ యూ అంటాడు. మరి నువ్వేంటి? నీ ఖచ్చితత్వం ఏది? వేర్ ఈజ్ యువర్ క్వాలిటీ? ఎక్కడ నీకు ఆ పరిశుద్ధత? ఎక్కడ నీవు దేవునికి లోబడిన తత్వం? ఏది నీ సమర్పణ? ఏది నీ విలువ? నా ప్రియ దేవుని, ఆయన అంటారు, నేను పర్ఫెక్ట్, నేను ఖచ్చితంగానే ఉన్నాను. మరి మీ విషయం అయితే ఏంటి? మనం ఎలా ఉన్నాం? ఈ మాటలు చదువుతుంటే నాకు చాలా భయం వేసింది. దేవుడు మాట్లాడుతుంటే చాలా భయం వేస్తుంది కూడా. మరి మనం ఎలా ఉన్నాం? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనము మన దోషాలు, మన పాపములు పరిహరించబడి ఆయన నిన్ను నన్ను సంరక్షించాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటే ఒక బలిపీఠమును నిర్మించుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? బలిపీఠము నిర్మించబడాలి. ఈ బలిపీఠం దేనికంటే దేవునికి నీకు మధ్య సమాధానాన్ని సమకూర్చడానికి. హల్లెలూయా. ఈ బలిపీఠము దేనికంటే దేవునికి నీకు మధ్య సమాధానాన్ని సమకూర్చడానికి.
అందుకు ఒక ఆయన వచ్చాడు ఇక్కడికి. ఎవరు? సమాధానపరచు శక్తి, సిలువలో వ్రేలాడిన యేసుక్రీస్తు. ఈ సమాధానాన్ని మనకు తీసుకొచ్చాడు కదా. మరి ఈ బలిపీఠమును ఎందుకు కట్టాలి, ఎలా కట్టాలి, ఎటువంటి బలిపీఠమును మనము కట్టుకోవాలి అనే లేఖనం మాట్లాడుతుందంటే ఇది గుడారంలో ఉన్న బలిపీఠం. అయితే మొదటి బలిపీఠం ఏంటో ఒకసారి చూద్దాం. మనం ఏం కట్టుకోవాలో మొదటి బలిపీఠం చూద్దాం. చూడండి, ఆదికాండము 8వ అధ్యాయం తీయండి. ఆదికాండం 8వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన. యెహోవా కాదు నాయన, ఏం చదువుతున్నావు? 8:21 చదవండి. అప్పుడు నోవాహు. నువ్వు అంటే 20ని స్కిప్ చేసి 21 చూసావు. నేను చెప్పింది 20-21 చదవమని. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దీనికి సమాధానం మీరే చెప్పాలి. ఇప్పుడు నోవహు కట్టిన బలిపీఠం ఏంటి? నోవహు ఈ బలిపీఠమును ఎందుకు కట్టాడు? హలో, ఇప్పుడు మీరు మళ్ళీ డిక్షనరీలు తీసి ఎక్కడికో ఉన్నటువంటి దాన్నంతా తీసి మీరు పరీక్ష చేసే కన్నా సమాధానం చెప్తే బాగుంటుంది. నోవహు ఈ బలిపీఠాన్ని ఎందుకు కట్టాడు? అమ్మా చెప్తారా? మీరు చాలా తెలివిగల వాళ్ళని విన్నాను నేను. స్త్రీలు చాలా తెలివిగల వాళ్ళు. అయ్యా మీరు నోవహు ఈ బలిపీఠాన్ని ఎందుకు కట్టాడు? చెప్పండి అమ్మా. వచ్చింది. అసలు ఈ జలప్రళయం ఎందుకు వచ్చింది? జలప్రళయం ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చింది జలప్రళయం? భూమి మీద పాపం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయేసరికి దేవుడు చూసి ఏమనుకున్నాడు? నరులను భూమి మీద ఉండకుండా సంహరించాలి అనుకున్నాడు. ఎందుకంటే పాపం నరుల ద్వారా విపరీతంగా జరిగిపోతూ ఉంది కాబట్టి అందరినీ చంపేద్దాం అనుకున్నాడు. కానీ దేవునికి విచిత్రంగా అంత పాపలోకంలో కూడా ఒక్క నీతిమంతుడు కనపడ్డాడు. హల్లెలూయా. ఈ నీతిమంతుణ్ణి రక్షించాలి. ఎందుకంటే పాపులతో పాటు కలిసి నీతిమంతులను దేవుడు సంహరించడు. కాబట్టి పాపులలో అందరిలోకెల్లా నోవహు కుటుంబాన్ని ప్రత్యేకపరిచాడు దేవుడు. అంటే ఏం చేశాడు? అందరూ జలప్రళయంలో మునిగిపోతే నోవహు కుటుంబము, ఏర్పరచబడిన జంతువులు,
ఏర్పరచబడినటువంటి పక్షులు, ఏర్పరచబడినటువంటి సరీసృపాలు ఇవన్నీ కూడా ఏమైనాయి? వారితో పాటు జలప్రళయంలో జలముల మీద ప్రత్యేకించబడ్డాయి. హల్లెలూయా. మరి దేవుడు కోపంతో ఈ కార్యం చేశాడు. ఏ కార్యం? జలప్రళయం అనేటువంటి దాన్ని తెప్పించాడు. దాదాపుగా 40 పగళ్ళు 40 రాత్రులు విడువకుండా వర్షం పడింది. ఈ వర్షముతో ప్రపంచమంతా కూడా నీటితో నిండిపోయింది. ఒక చోట పడితే ఆడనుకోవచ్చు, కానీ ఆకాశపు తూములు విప్పబడ్డాయి. విప్పబడి అక్కడ ఆ ప్రాంతమంతా కూడా, ప్రపంచమంతా కూడా ఆ జలప్రళయము చేత నింపబడిపోయింది. మరి ఓడలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకపరిచి ఓడ జలముల పైన అల్లాడేటట్లుగా చేశాడు. మరి ఆ జలముల పైన ఉన్నటువంటి ఈ యొక్క ఓడ కొన్ని దినాల తర్వాత అరారాతు కొండలపైన ఆగింది. ఎక్కడ ఆగింది? అరారాతు కొండలపైన ఆగింది. ఆగిపోయినటువంటి దాంట్లో నుంచి నోవహు కుటుంబం క్రిందకి దిగారు. అన్ని పక్షులు గిక్షులన్నీ కూడా బయటకు వచ్చాయి. మరి బయటకు వచ్చిన తర్వాత నోవహు ఎవరు చెప్పకుండానే, ఎవరు ఏం మాట్లాడకుండానే, దేవుడు ఒక్క మాట కూడా చెప్పకుండానే గబ్బ బలిపీఠం కట్టి బలిపీఠం పైన కొన్ని పవిత్ర జంతువులను, పక్షులను వధించేశాడంట. ఎవరన్నా చెప్పారా? చెప్పకుండానే ఏం చేశాడు? ఈ పవిత్ర జంతువులను, పక్షులను వధించిన తర్వాత, అంటే దేవుని కోపం మండుతూనే ఉంది. మండుతున్నటువంటి ఈ కోపమును ఏం చేయాలి? తగ్గించాలి. అమ్మా, ఏం చేయాలి? ఇంకా తగ్గించాలి. అప్పుడు నోవహు ఏ జంతువును వధించలేదో బలిపీఠం మీద, వధించిన తర్వాత దాని నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సువాసనను, అంటే బలి అర్పించబడినటువంటి సువాసనను ఆఘ్రానించి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక మీదట భూమి మీద నరులను బట్టి నేను భూమిని మరలా శపించును అన్నాడు. హల్లెలూయా. అంటే ఏం చేశాడు నోవహు? ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత అనే బలిపీఠాన్ని కట్టాడు. హల్లెలూయా. ఈ బలిపీఠాన్ని కట్టి తన సంతోషం కాదు, ఎవరి సంతోషాన్ని నెరవేర్చాడు? దేవుని యొక్క కోపమును తగ్గించడానికి పవిత్రమైనటువంటి జంతువులలో కొన్నిటిని వధించాడంట. తద్వారా దేవుడు తనలో ఉన్నటువంటి ఈ కోపమును విడిచిపెట్టి, ఆ కోపమును మానుకొని, ఇక మీదట ఆ మాట చాలా స్పష్టంగా రాశాడు. ఆయన యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి, అంటే ఈ సువాసనను ఆయన తీసుకుని కృతజ్ఞత, జిహ్వ బలులు, స్తోత్ర బలులు, అప్పుడంటే ఆ బలిపీఠాలు, ఏ బలిపీఠం? ఈ బలిపీఠాలు కట్టి భౌతికంగా బలిపీఠాలు కట్టారు. మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుడు నీ దోషమును పరిహరించాలి, దేవుడు నిన్ను రక్షించాలి. మరి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? సినిమా పాట వస్తే సినిమా పాటకి, ప్రైవేట్ సాంగ్ వస్తే ప్రైవేట్ సాంగ్కి, ఏ పాటకు వస్తే ఆ పాటకి హమ్మింగ్ చేస్తావు నువ్వు కదా. ఏ డ్యాన్స్ వస్తే ఆ డ్యాన్స్ చేస్తావు, ఏ వేషం వస్తే ఆ వేషం వేస్తావు, ఏం చెప్పకూడదులే, ఏ కార్యం చేయాలంటే ఆ కార్యం చేస్తూ ఉంటాం. ఎక్కడ ఎలా వెళ్ళాలో అలా వెళ్తూ ఉంటాం మనం. మరి దేవుడు నిన్ను చూసి మరలా కోపం తెచ్చుకుంటే నీ పరిస్థితి ఏంటి? ఇప్పటికే నువ్వు చాలా కోల్పోయావు, ఇప్పటికే చాలా నీ నుంచి వేరైపోయింది, ఇప్పటికే దేవుడి నుంచి నువ్వు చాలా దూరం పెరిగిపోయింది. మరి ఇంకా లోకంలోనే జీవిస్తూ ఇంకా లోకంలోనే ఉంటే ఎలాగా?
నోవహు దేవుని ఉగ్రత మరలా లోకం మీదకి రాకుండా ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టాడు. హల్లెలూయా. ఏ బలిపీఠము తెలుసా? కృతజ్ఞత అనే బలిపీఠము. ఏంటిదండి? ఇప్పుడు దేవుడు మన ప్రార్థన వినాలన్నా, ఆయన మనల్ని రక్షించాలన్నా మనం కూడా ఒక బలిపీఠాన్ని కట్టుకోవాలి. ఏంటి ఆ బలిపీఠం? కృతజ్ఞత అనే బలిపీఠం. అమ్మా ఏంటి తింటా? కొంచెం గట్టిగా చెప్పండి. మీకు రాదా తెలుగు? వచ్చా? ఏంటిది? కొంచెం గట్టిగా. కృతజ్ఞత అనే బలిపీఠం కట్టుకోవాలి. అంటే ఏం చేయాలి? కృతజ్ఞత అనే బలిపీఠం అంటే ఏంటి? ఒక విశ్వాసిగా నేను దీని నుంచి ఏం నేర్చుకోవాలి అని అంటే, వేకువనే లేచి దేవునికి స్తోత్ర బలులు చెల్లించాలి. హల్లెలూయా. ఏం చేయాలా? స్తోత్ర బలులు, జిహ్వ బలులు, కృతజ్ఞత అర్పణలు చెప్పాలి. దేవా మమ్మల్ని బ్రతికించినందుకు నీకు వందనాలు. దేవా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు. దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించుకుంటూ ఆయన నీకు బ్రతుకునిచ్చినందుకు దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. హల్లెలూయా. అమ్మ ఏం చేయాలా? 7 గంటలకు నిద్రలేవాలి. 8 గంటలకు స్కూల్ కదా, అందుకని ఎన్ని గంటలకు లెగవాలి? ఎన్ని గంటలకు లెగవాలి? ఎన్ని గంటలకు లెగవాలి అమ్మా? ప్రార్థన వద్దు మనకి, ప్రార్థన జీవితం వద్దు, దేవుని దగ్గర కృతజ్ఞత బలులు వద్దు, ఉదయకాల ప్రార్థనలు అసలొద్దు. అవి మన హెల్త్ని దెబ్బతీస్తాయి. నీ హెల్త్ దెబ్బతిన్నా పర్వాలేదు, దేవునితో మాత్రం అటాచ్మెంట్ కోల్పోవద్దు. మరలా బాగు చేస్తాడు ఆయన. హల్లెలూయా. దాని గురించి మనం కేర్ తీసుకు అమ్మ అసలు నాకు నిద్ర సరిపోతండి అమ్మో. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవునితో ఒక శ్రేష్టమైనటువంటి రిలేషన్షిప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వేకువనే. అప్పుడు ఆయన నీ ప్రార్థనలు వింటాడు. హల్లెలూయా. యాకోబుకి కలలో ఒక నిచ్చెన కనపడింది. ఆ నిచ్చెన మీద నుండి క్రిందకి పైకి కొంతమంది దిగుతున్నారు, ఎక్కుతున్నారు. ఎవరు వారు? వాక్యం అనింది దేవదూతలు అనింది. అంటే దేవదూతలు పైనుండి క్రిందికి, క్రింది నుండి పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారనంటే, వేకువనది కనబడింది అని అంటే యాకోబుకు దేవుడు ఒక శ్రేష్టమైన దర్శనం ఇచ్చాడు. ఎందుకంటే ఉదయకాల ప్రార్థనలు వినడానికి దేవదూతలంట భూమి మీదకి వస్తారంట. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన దూత తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్తాడు? దేవుని దగ్గరికి వెళ్తాడు. పొద్దున్నే వస్తాడు నీ దగ్గరికి 3 గంటల నుంచి 6 గంటల దాకా. లెగుస్తాడా? ఏమన్నా ప్రార్థన చేస్తే తీసుకెళ్దామని. మధ్య మధ్యలో నీకు బ్రేక్స్ కలిగిస్తాడు కూడా, లెగవడానికి అవకాశం కలిగిస్తాడు. ఎందుకు నన్ను లేపుతారు, ఈరోజు కూడా నన్ను పడుకోనీరా. వేకున నీ కృతజ్ఞత దేవునికి వినబడాలి. హల్లెలూయా. అంటే కృతజ్ఞత బలిపీఠము అనేటువంటి దానిని నోవహు కట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఇక మీదట నరులను నేను శపించను అన్నాడు. హల్లెలూయా. ఎవరిని? దేన్ని కట్టడం ద్వారా? చెప్పండి గట్టిగా. దేన్ని కట్టడం ద్వారా? కృతజ్ఞత అనే బలిపీఠము కట్టడం ద్వారా. దేవుడు అది చూసి విని, ఇక మీదట నేను నరులను శపించనులే, వాళ్ళంతే ఉంటారు. నరుల హృదయము, అక్కడ ఒక మాట అంటాడు చాలా చక్కగా, ఎందుకనగా నరుల హృదయాలోచనలు బాల్యము నుండి చెడ్డది,
నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరించను. ఇంకో మాట అంటాడు అక్కడ 22 వచనం. ఇది ఎంతమందికి అర్థమైందో నాకు చెప్పండి. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. హల్లెలూయా. ఈ మాటలు మీకు ఎంతవరకు అర్థమయ్యా కొంచెం చెప్పండి. ఏమర్థమైంది? అమ్మా, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరో ఒకళ్ళు. ఎలీషా, ఏమర్థమైంది? బ్యోలా, ఏమర్థమైంది? ఏమ్మ రాహేలు, సాత్విక, ఏమర్థమైంది మీకు? ఈ వచనంలో అసలు నాకేం తప్పు కనపడలేదు. తప్పు కూడా కదా, తప్పు కాదు అది. అక్కడ మీరు వేరే పాయింట్ వెతకడానికి అవకాశం ఉంది. మరి దాన్ని వెతుకుతున్నట్లేదు నాకు తెలియదు. ఇక్కడ దేవుడు ఒక మాటను చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఏం చెప్పాడంటే, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. దినేష్ రాజుగారు, నీకు అర్థమైందా? అది మైక్ తీసుకొని చెప్పు. ఇక్కడ దేవుడు చెప్పిన పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని అడగలేదని మీరు చెప్పారు కదా, ఇప్పుడు నాకు అర్థమైంది. జకరయ్య గారు, అమ్మ, వేసవి కాలం, వెదకాలం, శీతోష్ణాలు, వేసవి శీతాకాలాలు, రాత్రింబగళ్ళు భూమి మీద ఎలా ఉంటాయో నరుల హృదయంలో చెడుతనమును అలానే ఉంటుంది అని దేవుడి ఉద్దేశం. హల్లెలూయా. ఇవి మానకుండా ఉంటాయా? పగళ్ళు వస్తుంటాయి, రాత్రులు వస్తుంటాయి, శీతాకాలం, వేసవి, శీతోష్ణాలు, మళ్ళా వర్షాకాలం, ఇవన్నీ వస్తుంటాయి. ఇవి ఎలాగ ఉండకుండా మానకుండా ఉంటాయో అలానే నరుల హృదయంలో చెడుతనము అనేటువంటిది ఎప్పుడు అలానే ఉంటుంది అని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అర్థమవుతుందా? వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు ఏం కట్టాడు ఈయన? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం కట్టాడు? కృతజ్ఞత అనే బలిపీఠమును కట్టాడు. ఏ బలిపీఠం? కృతజ్ఞత అనే బలిపీఠం. ఈ బలిపీఠమును కట్టడము ద్వారా దేవునికి మనుష్యులను నోవహు దగ్గర చేశాడు. హల్లెలూయా. అంతకుముందు ఈ బలిపీఠం కట్టబడి ఉందా ఎప్పుడైనా? అంతకుముందు తప్పు చేసాం, క్షమించండి అని ఏదైనా అడిగిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. దేవుడు మనుష్యుని చూసినప్పుడు నరుల హృదయము చెడ్డది. అసలు దేవునికి కృతజ్ఞత లేదు, ఆరాధన లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. చేస్తుంది ఒక్కడే. కృతజ్ఞత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి ఉన్నవాడు ఒక్కడే, నోవహు. అతనిని బట్టి అతని కుటుంబము, ఈ కుటుంబము మాత్రమే సంరక్షించబడడానికి కారణం ఏంటంటే వారు దేవుని ఎడల ఏం కలిగి ఉన్నారు? కృతజ్ఞత కలిగి ఉన్నారు. అందుకని నోవహు బయటికి రాగానే మరలా ఆ ఉపద్రవం రాకుండా, దేవుని యొక్క ఉగ్రతకు తాము గురి కాకుండా ఉండడానికి కృతజ్ఞత అనే బలిపీఠాన్ని కట్టాడు. తద్వారా దేవుని హృదయమును శాంతింపజేశాడు. హల్లెలూయా. రెండవది, ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం.
యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు నీ సంతానానికి ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి చాలండి, చాలు ఏంటంట, అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు అక్కడ తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏం చేశాడు ఇక్కడ? ఏం చేశాడు? ఇంకో మాట చదవండి, కంటిన్యూషన్ చదవండి అక్కడి నుంచి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. ఏం చేశాడంట? బలిపీఠమును కట్టి ప్రార్థన చేశాడు. అమ్మా, ఏం చేశాడు? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చేశాడు? బలిపీఠమును కట్టి ప్రార్థన చేశాడు. అంటే ఇది ఏ బలిపీఠం? ప్రార్థన అనే బలిపీఠం. ఏంటిదండి? కొంచెం గట్టిగా చెప్పాలి. ఏ బలిపీఠం? మన ఆత్మీయమైన జీవితంలో అబ్రహాము మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? కష్టం వస్తే ప్రార్థన చేయాలి, అంతేనా? ఏడుపు వస్తే ప్రార్థన చేయాలి, దుఃఖం వస్తే ప్రార్థన చేయాలి, ఇబ్బంది వస్తే ప్రార్థన చేయాలి, అప్పులు తీర్చబడ్డానికి ప్రార్థన చేయాలి, రోగం వస్తే జబ్బు తగ్గడానికి ప్రార్థన చేయాలి. మరి ఇక్కడ అబ్రహాం ఎందుకు ప్రార్థన చేశాడు చెప్పండి? అబ్రహాము ఎందుకు ప్రార్థన చేశాడు? అబ్రహాము బలిపీఠాన్ని ఎందుకు కట్టాడు చెప్పండి కొంచెం గట్టిగా. అమ్మా, వింటున్నారా? వింటలేదా? అబ్రహాము బలిపీఠాన్ని కట్టాడు కదా, ఈ బలిపీఠంను ఎందుకు కట్టాడు? ఎందుకు కట్టాడు? అమ్మా, దేవుని మాటకు విధేయత కలిగి వెళ్ళాడు కాబట్టి అబ్రహాం బలిపీఠం కట్టాడా? అది పర్ఫెక్ట్గా లేదు, కొంచెం లైన్ సెంటెన్స్ బాగాలేదు. ఇంకా చెప్పండి. అబ్రహాము ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టాడు. ఎందుకు కట్టాడు? 12వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మనకేముంటుంది? దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము తన ఇంటి వారిని, అయిన వారిని అందరిని వదిలేసేసి బయటకు వచ్చాడు. అతడు ప్రయాణించి కనాను దేశానికి చేరాడు. కనాను దేశానికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ దేశమును నేను నీకు ఇస్తాను అన్నాడు. అప్పుడు అబ్రహాం వెళ్ళి ఏం చేస్తున్నాడు? బలిపీఠం కట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంతానం వచ్చింది, అప్పటికి వచ్చిందా? ఈయనకేమైనా అధికారం ఉందా? డబ్బు గిబ్బు ఏమైనా సమకూర్నియా? ఏమీ లేవు. కానీ ఆయనకు వచ్చింది ఒకటే, వాగ్దానము. హల్లెలూయా. వాగ్దానము నెరవేర్చబడుటకు ఈయన ఏ బలిపీఠం కట్టాడు? ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అనే బలిపీఠాన్ని నువ్వు కట్టగలిగితే, నేను మళ్ళీ చెప్తాను, బలిపీఠము అంటే సమర్పణ కలిగిన ప్రార్థనా జీవితంలోనికి నువ్వు రాగలిగితే అప్పుడు దేవుడు మన ప్రతి ప్రార్థన వింటాడు. హల్లెలూయా. ప్రతి ప్రార్థన. అంటే మీరు ఒక చిన్న కాంటెక్స్ట్ గమనించండి. మోషేని దేవుడు పిలిచిన తర్వాత
మోషే నడిచిన 40 సంవత్సరాల కాలం ఎప్పుడైనా మోషే దేవుణ్ణి అడిగితే దేవుడు సమాధానం చెప్పకుండా ఉన్నాడా? అస్సలు మౌనంగా ఉండిపోయాడు ఎప్పుడైనా? ఇది కాదు కూడదనన్నా మాట్లాడకుండా మౌనంగా అసలు ఎప్పుడైనా ఉన్నాడా? లేడు. అంటే ఇది అవుననో కాదనో కోపంగానో మామూలుగానో మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందంటే మోషే దాన్ని ఏమంటారంటే పొదలో ఆ అగ్ని అతన్ని చూసినప్పుడు, దేవుడు అతనితో మాట్లాడినప్పుడు మోషే యొక్క జీవితం దేవునికి పూర్తిగా అంటుకట్టబడిపోయింది. హల్లెలూయా. అంటుకట్టబడింది. ఆ అగ్నిని చూడగానే, ఆ అగ్నిలో నుంచి దేవుడు మాట్లాడగానే మోషే యొక్క జీవితంలో చాలా మార్పులు వచ్చేసాయి. ఆ మార్పులను బట్టి అంటే అతడు ఒక సమర్పణ కలిగిన జీవితంలోనికి వచ్చేసాడు. అందుకని ప్రార్థించిన ప్రతిసారి అతనికి ఏమొస్తుంది? జవాబు వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఎందుకు అబ్రహాం బలిపీఠం కట్టాడంటే, ఈ బలిపీఠమును కట్టి దేవుణ్ణి అతడు అడగాలి. వాగ్దానం చేశారు కదా దేవుడు, ఈ దేశమును నేను మీకు ఇస్తాను అని చెప్పినప్పుడు దేవుడు తనకు ఆ వాగ్దానం ఇచ్చాడు కనుక వెళ్ళి బలిపీఠం కట్టి దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. సమర్పణ కలిగిన ప్రార్థనా జీవితంలోనికి కనుక నువ్వు రాగలిగితే నీ ప్రార్థన ఆయన తప్పనిసరిగా వింటాడు. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదండి. ఏది ఆ సమర్పణ? ఎక్కడైనా ఒక కమిట్మెంట్, ప్రార్థనా జీవితం నాకు ఉందండి అనే వాళ్ళు ఉన్నారా? ఒక కమిట్మెంట్, మేము సంఘంలో కలిసి ప్రార్థిస్తామనో, లేకపోతే నాకు ఇచ్చిన సమయంలో నేను మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తానో, కలిసి ప్రార్థిస్తామో, వ్యక్తిగతంగా ప్రార్థిస్తామనో ఒక కేటాయించుకున్న సమయం నీ దగ్గర ఉందా? సమర్పించుకున్న సమయం నీ దగ్గర ఉందా? ఉందండి? ఉందా? హలో, మిమ్మల్ని అడుగుతున్నా, ఉందా? యవ్వన బిడ్డలు, ఆ సమయం ఉందా మన దగ్గర? ప్రార్థన లేకపోతే అక్కడికి ఇంకోటి వస్తాడు. ఎవడో ఈ విషయం తెలిసినప్పుడు ప్రార్థన ఎందుకు చేయరు? మరి ప్రార్థన లేకపోతే ఎవడొస్తాడు? అపవాది వస్తాడు. మరి ప్రార్థన చేయకపోతే అపవాది వస్తాడని తెలిసి కూడా ఎందుకు ప్రార్థన చేయట్లేదు? అందుకు దేవుడు అంటున్నాడు, రక్షింపనేరకుండా ఉండినట్లు నా హస్తము కురుచుకాలేదు, విననేరక ఉండినట్లు నా చెవులు మందం కాలేదు. మరి ఎవరు దూరం అయ్యారంట? నీవు నాకు దూరం అయ్యావు. నీవు నాకు దూరం అయ్యావు అంటే నువ్వేం చేయట్లేదు? కృతజ్ఞత చెల్లించటం లేదు, ప్రార్థన చేయటం లేదు. వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తాడండి. ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే ప్రార్థన అనే సమర్పణ కలిగిన జీవితంలోనికి నీవు రావాలి. కమిట్మెంట్తో చేసేటువంటి విధానంలోనికి నీవు రావాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేయాలి? మొదట ఏం చేయాలా? కృతజ్ఞత అనే బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి. రెండవది ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకోవాలి. మూడవది 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం చదవండి. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి. చాలు ఏంటంట?
ఇక్కడ ఏం చేస్తున్నాడు అమ్మా? ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏలియా యొక్క పందెం ఏంటంటే, హలో వింటున్నారా? ఏలియా యొక్క ఆలోచన ఏంటంటే, ఇశ్రాయేలీయుల దేవుడే నిజమైన దేవుడు అనే విషయాన్ని అందరూ గ్రహించేటట్లుగా చేయాలి. అందువలన బయలుదేవతలతోని, ఈ ప్రవక్తలతోటి ఆయన ఒక మాట చెప్పాడు. మీ దేవతలు, మీ దేవుళ్ళు గొప్పవారైతే ఇదిగో మనము ఒక పందెం పెట్టుకుందాం. ఏంటంటే ఇక్కడ బలిపీఠం కట్టాలి, దానిపైన పశువును వధించాలి. ఆ వధించబడినటువంటి పశువు పైన ఏం చేయాలి? నీరు పోయాలి. ఆ పశువును ఎవరైతే వధిస్తారో, అంటే మనం నిప్పు వాడకుండా, ఏం చేయకుండా ఆకాశం నుండి అగ్ని వచ్చి ఏం చేయాలి? దాన్ని దహించాలి. ఇది కదా పందెం. అందుకని వాళ్ళు పొద్దున్నే వచ్చారు. ఏమండి, ఎంతమంది వచ్చారు? 400 మంది. ఏ ప్రవక్తలు? బయలు ప్రవక్తలు. 350 మంది ఆషేరు దేవి ప్రవక్త, అంటే యెజబేలు యొక్క ప్రవక్తలు అక్కడికి వచ్చారు. అంటే మొత్తం ఎంతమంది ఉంటారు? 750 మంది. మరి ఇంతమంది ప్రవక్తలు, వీళ్ళెవరు చెప్పండి? ఎవరు వీళ్ళు? ప్రవక్తలే. ఇంతమంది ఎవరు? ప్రవక్తలే. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? బిగ్గరగా కేకేస్తున్నారు, బిగ్గరగా అరుస్తున్నారు, బిగ్గరగా బ్రతిమలాడుకుంటున్నారు. రా 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 రా. ఏమంటే ఇంతమంది చేసేది కరెక్టే కదా? మరి ఎంతమంది చేసేది కరెక్టు? ఇంతమంది చేస్తున్నారంటే ఇది నిజంగా కరెక్టే. ఎవరు కరెక్ట్? వింటున్నారా మీరు? ఓయ్, వింటున్నారా? వింటలేదా? మనసు పెట్టండి అమ్మా, కొంచెం పెట్టండి అమ్మా. వాక్యం ఉండడానికి కొంచెం హృదయం పెట్టండి. మీరు కింద చూస్తాను, దిక్కులు చూస్తాను అంటే వాక్యం ఎక్కదు కదా. ఇంతమంది చేస్తుంది కరెక్టే కదా? మరి ఇంతమంది వర్షిప్ చేస్తున్నారంటే, ఇంతమంది అడుగుతున్నారంటే, మరి ఏలియా ఏ పాటి వాడు? 400 మంది, 700 మందో లేదంటే 800 మందో ఇంతమంది ఉన్నారంటే, మరి ఇంతమంది కంటే ఒక్కడు చేసేది కరెక్టా? ఇంతమంది చేసేది కరెక్టా? ఎక్కువ మంది ఎక్కడైతే చేస్తుంటారో అదే కరెక్ట్. అంతేనా? ఎక్కువ మంది దేనికి ఓకే అయితే అదే కరెక్ట్. వాళ్ళు 9 గంటల నుంచి మధ్యాహ్న కాలం 3 గంటల వరకు ఏం చేశారంట? కేకలు వేశారంట, అరుస్తూ ఉన్నారంట, మాట్లాడుతూ ఉన్నారంట. ఏమని మాట్లాడుతున్నారంటే 26 చూడండి, 26 వచనం. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు, ఎన్ని గంటలు మొదలుకొని? మధ్యాహ్నము వరకు బయలా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని యొక్క మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడు ఎవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. ఏం చేయడానికి మొదలుపెట్టారు? కొంచెం గట్టిగా చెప్పండి. అబ్బా, వచ్చేసాడు రా, బయలు వచ్చేసాడు. అందరికీ అలా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? అయితే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ యొక్క ఎద్దును కాల్చడం మాత్రం జరగడం, మిగిలినవన్నీ జరుగుతున్నాయి. ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, రా 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 అని పిలుస్తున్నారు, కానీ ఎవరో రాలేదు.
పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట రాయించాడు, వారి మాటలు వినువాడు ఎవడును లేడు అని రాశాడు కదా. వారి మాటలను వినువాడు ఎవడం లేడు. మధ్యాహ్నం ఏలియా వచ్చాడు. ఇప్పుడు మధ్యాహ్నం ఎవరు వచ్చారు? ఏలియా వచ్చాడు. ఏంది, ఇంకా కాలేదా? ఇంకా జరగలేదా? ఇంకా కాల్చబడలేదా? ఇంకా అవలేదా? ఎక్కడున్నాడో చూడండి. ఏం చేస్తున్నాడు చూడండి. ఎటకారం కాదు కానీ, దేవుడు, నిజమైన దేవుడు ఒక్కడే ఉంటాడండి. హల్లెలూయా. ఆయనే కార్యం చేస్తాడు. నిజంగా చెప్తున్నా, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న మనమందరం ధన్యులము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఏలియా వచ్చి, వారు దేవుడైనాడు కదా, పెద్ద కేకలు వేయండి. వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా ఉగ్రత పుట్టుకొచ్చింది లోపల నుంచి. అందుకని వారు ఏం చేశారంట? మరి బిగ్గరగా కేకలు వేశారంట. అమ్మ ఏం చేశారు చూడండి. ఇంకా కిందకు వస్తే, మరి బిగ్గరగా కేకలు వేశారు. కేకలు వేయచ్చు రక్తము కారు మటుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచుండిరి. ఏం చేశారంట వాళ్ళు? చెప్పండి గట్టిగా. ఏం చేశారంట? కొట్టుకుంటున్నారంట, కోసుకుంటున్నారంట, ఒళ్ళంతా రక్తం కారుతుందంట. కానీ రావలసిన ఆయన మాత్రం రాలేదంట. సో వెంటనే మధ్యాహ్నం 3 తర్వాత, మధ్యాహ్నం నైవేద్యం అంటే 3 గంటలకు వేస్తారు, అందుకని నేను 3 అని చెప్తున్నాను. చూడండి, ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయము వరకు వారు ప్రకటనము చేయుచూ వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరమైనను ఇచ్చువాడు లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను. ఒక్కరు కూడా వచ్చి విన్నవారు కానీ ఆ యొక్క అగ్నిని కాల్చివేసినటువంటి వారు కానీ లేరంట. మరి ఇప్పుడు ఎవరు వచ్చారు? మోషే వచ్చాడు. ఎవరు వచ్చారు? బా, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారండి మీరు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి ఏమన్నాడు? ఇక చాలు ఏంటి, ఇక చాలు, రండి నా యొద్దకు రండి అని జనులందరినీ పిలిచాడండి. అక్కడ ఉంది ఎవరో కాదు, ఇశ్రాయేలీయులే. హల్లెలూయా. వాళ్ళందరినీ పిలిచి, వారందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరి కళ్ళ ముందు అగ్నిని దించి ఈ పశువును వధించు అని అడగలేదు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అందరి కళ్ళ ముందు ఒక పని చేశాడు. వారు దేవునికి దగ్గర కావడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం, బలిపీఠం. అదేమైపోయిందో తెలుసా? పడిపోయింది. ఇప్పుడు ఏలియా ఈ పని చేయడానికి కారణం ఏంటంటే, మీకు దేవునితో కనెక్షన్ లేదు, మీకు దేవునితో కనెక్షన్ కట్ అయిపోయింది, దేవునితో మీకు సంబంధం లేదు. అందువలన మీ ఆత్మీయమైన జీవితాలు పాడైపోయాయి, మీ హృదయ స్థితి పాడైపోయింది, మీరు భయంకరమైనటువంటి లోకతత్వంలో ఉన్నారు. కాబట్టి రండి అని జనులందరినీ పిలిచి పడిపోయినటువంటి ఆ మాట చదవాలి మనం.
అప్పుడు ఏలియా ఉమ్. నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా ఆ, జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. ఆ, అతడు క్రింద పడద్రోయబడి ఉన్న ఆ. యెహోవా బలిపీఠమును బాగు చేసి ఉమ్. యెహోవా వాక్కు చాలు ప్రత్యక్షమై చాలు చాలు క్రింద పడద్రోయబడి ఉన్న అంటే అర్థం ఏంటి అంటే అంటే ఆ బలిపీఠాన్ని ఏం చేయబడింది? ఇదివరకు ఉంది బలిపీఠం, మరి ఇప్పుడు ఆ బలిపీఠం ఏమైపోయింది? పడద్రోయబడింది. ఇదివరకు ఉంది ప్రార్థన, ఇదివరకు ఉంది కృతజ్ఞత, ఇదివరకు ఉంది సమర్పణ, మరి ఇవి ఏమైపోయాయి? పడిపోయాయి. ఏమైపోయాయి? పడిపోయాయి కదా. ఇదివరకు లేచి ప్రార్థన చేసాం, ఇదివరకు బాగానే ఉన్నాం ఆత్మీయతలో, ఇదివరకు అన్ని విషయాల్లో దేవుని సహాయాన్నే కోరుకునేవాళ్ళం. ఇప్పుడు సొంత ప్రయత్నాలు చేసేస్తున్నాం. ఇదివరకు అన్ని విషయాల్లో దేవా నీ చిత్తం ఏంటి అని అడిగి ముందుకెళ్ళాం. దీనికి కూడా దేవుణ్ణి అడగాల అనే సొంత పద్ధతిలోకి వచ్చేసాం. దీనికి కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలా అన్న ఆలోచనలోకి వచ్చేసాం. అంటే అర్థం ఏంటో తెలుసా? మీ బలిపీఠాలు ఏం చేయబడి ఉన్నాయి? పడద్రోయబడి ఉన్నాయి. ఉన్న బలిపీఠాన్ని మనం పడేసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఏలియా ఏం చేశాడంటే అందరు రండని పిలిచి వాళ్ళందరి కళ్ళ ముందే ఈ పడిపోయిన బలిపీఠమును బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలిపీఠమును బాగు చేసి దేవుడు చెప్పిన దానిని ఆ యొక్క బలిపీఠం మీద పెట్టాడు. ఆ పశువును వధించాడు. ఇశ్రాయేలీలకు గుర్తుగా ఉన్న 12 రాళ్లను తెచ్చాడు. ఆ రాళ్లతోనే బలిపీఠమును కట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఈ బలిపీఠం కట్టడానికి చెక్కబడిన రాళ్ళు పనికిరావు. చెక్కబడిన రాళ్ళు పనికిరావు. మరి ఏం కావాలి అమ్మా? ప్రత్యేకపరచబడిన రాళ్ళు కూడా కాదు, ఆల్రెడీ ఉన్నటువంటి రాళ్లతోనే బలిపీఠం కట్టాలి. అంటే చెక్కబడి ప్రత్యేకంగా ఉన్న రాళ్లతో కాదంట, నీవుగా దేవుని ఎదుటకు నీవు వెళ్ళాలంట. హల్లెలూయా. ఈ చెక్కబడినటువంటి రాళ్ళు కాదు, ఈ 12 రాళ్ళు అక్కడ పడిపోయి ఉంటే ఆ 12 రాళ్లను నిలబెట్టి బలిపీఠమును మరల నిర్మించాడు ఏలియా. ఆ బలిపీఠం మీద పశువుని పెట్టాడు. ఒక పెద్ద కందకాన్ని దవ్వమన్నాడు. కందకము చుట్టూ నీళ్లు పోయమన్నాడు. ఆ బలి వధ మీద నీళ్లు పోయమన్నాడు. ఆ పశువు పూర్తిగా తడిచిపోయేటట్టుగా చేశాడు. నీళ్లు కందకములో నుంచి పొంగి పొరిలేటట్లుగా నీళ్లు పోయమన్నాడు. అన్ని నీళ్లు పోశారు. అంటే అగ్ని రావడానికన్నా ముందు పడిపోయినటువంటి బలిపీఠము అనేటువంటిది తిరిగి కట్టబడాలి. అమ్మా ఏం చేయబడాలా? బలిపీఠమును తిరిగి కట్టుకోవాలి. పాడైపోయినటువంటి పునాదులు బాగు చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? బద్దులైన సందులలో నిలిచేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే ఉన్నాడని నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నాడనే ప్రశ్నను దేవుడు వేస్తున్నాడంటే దానికి తగిన సమాధానం మనం చెప్పుకోగలగాలి. నేనున్నానయ్యా. ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనున్నానయ్యా. కృతజ్ఞత చెల్లించేవారు ఎవరైనా ఉన్నారా? ఉన్నానయ్యా. నీ కుటుంబంలో ఇవన్నీ పోయాయి. అందుకనే సమస్యలు ఎదురవుతుంటే నిరుత్తరులమై చూస్తున్నావు. ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ చూస్తున్నావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పాడైపోయినటువంటి ఈ బలిపీఠాలు ఏం చేయబడాలి? మరలా కట్టబడాలి. హల్లెలూయా. అంటే కృతజ్ఞతాపూర్వకమైన బలిపీఠాన్ని కట్టాలి.
వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థించే బలిపీఠము కట్టుకోవాలి. 3, పాడైపోయినటువంటి ఆత్మీయమైన స్థితిని మరలా బాగు చేసుకోవడానికి బలిపీఠమును నీవు కట్టాలి. ఆ బలిపీఠం మీదకే ఎవరి దిగి వచ్చారు? అగ్ని దిగి వచ్చాడు. హల్లెలూయా. ఏమండి, ఈ అగ్నిని చూడగానే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఎదురు చూపులు చేశారు. ఏమని? అగ్ని అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే. అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే. ఆ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను ఘనపరచినావే. అగ్ని దిగి వచ్చి ఏం చేసింది? బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ దహన బలిని సంపూర్తిగా కాల్చేసింది. హల్లెలూయా. ఆ రాళ్ళు, ఆ అగ్ని, ఆ బలిపీఠం పైన ఉంచబడిన వద, ఆ చుట్టూ ఉన్న నీళ్ళన్నీ కూడా ఏమైపోయాయి? ఎండిపోయాయి. ఆ అగ్ని వచ్చంట ఆ దహన బలిని అంగీకరించగానే ఎదురు చూసినటువంటి ప్రజలందరూ కూడా ఒకే మాట చెప్పారంట. ఏమని? చూడండి, 40వ వచనంలో ఆ మాట ఉంటుంది. అప్పుడు ఏలియా కాదండి, పైన 39 38 చదవండి, 38 నుంచి చదవండి. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయినటువంటి బలిపీఠాలు తిరిగి కట్టుకోగలిగితే అప్పుడు అక్కడ అగ్ని మండుతుంది. హల్లెలూయా. అమ్మ, అక్కడేం మండుతుంది? అగ్ని మండిద్ది. అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. అక్కడ దేవుడు మన ప్రార్థన వింటాడు. అప్పుడు ఆయన నిన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టాడు. నీ యొక్క ప్రతి ఆశను కూడా దేవుడు అక్కడ తీరుస్తాడు. హల్లెలూయా. అందుకనే రక్షింపనేరకుండా ఉండినట్లు ఆయన హస్తము కురుచుకలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. అంటే నేను రక్షిస్తాను, నేను మీ ప్రార్థన వింటానని చెప్తున్నాడు. మరి ఇలా రక్షించి ప్రార్థన వినాలంటే మనమేం చేయాలని చెప్పుకున్నాం? బలిపీఠమును కట్టుకోవాలి. అందరు చెప్పండి, ఏం కట్టాలా? బలిపీఠమును కట్టుకోవాలి. ఏ విధమైన బలిపీఠం కట్టుకోవాలని చెప్పుకున్నాం? 1, కృతజ్ఞత బలిపీఠమును కట్టుకోవాలి. 2, ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకోవాలి. 3, పాడైపోయినటువంటి బలిపీఠమును బాగు చేసుకోవాలి. అమ్మ, ఏం చేయాలా? ఏమైపోయింది? బలిపీఠం పాడైపోయింది. అంటే నీ ఆత్మీయమైన స్థితిని సరిచేసుకోవాలి. లోపము నీకు తెలుసు, ఎక్కడ డౌనో నీకు తెలుసు, ఆత్మీయంగా ఎక్కడ తగ్గిపోయావో నీకు తెలుసు. తెలియనట్టుగా దేవుని దగ్గర వేషధారణ చేయొద్దు. ఎందుకంటే నీకు తెలిసిన దాన్ని దేవుని దగ్గర దాచిపెడితే అతిక్రమం అయిపోద్ది. కాబట్టి నీకు తెలిసినటువంటి దాని దగ్గర దేవునికి ఏం చేయాలి? ప్రభువా, నా ఈ బలిపీఠం పడిపోయింది, నేను తిరిగి కట్టుకోవడానికి నాకు సహాయం దయచేయమని దేవుణ్ణి అడగాలి.
అప్పుడు దేవుడు మన జీవితాల్లో తన ఉన్నతమైన కార్యాలను జరిగించి నడిపించునుగాక. అందరం తల్ల ఉంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మోకరెళ్ళి ప్రభు సన్నిధిలో మనము సిద్ధపరచుకుందామా? ప్రతి ఒక్కరు కూడా దయచేసి అందరం మోకరిల్లుదామా? అందరం మోకరిల్లుదామా? ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దామా? దేవా నీ కొందనాలు, స్తోత్రాలు నాయన. కొద్ది నిమిషాలు దయచేసి అందరం మోకరిల్లుతారా? అందరం మోకరిల్లుదామా? అందరం మోకరిల్లుదామా? చాలామంది ఈ దినాల్లో పడిపోయినటువంటి బలిపీఠాలను కట్టుకోకుండా దేవునికి ఇంకా 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 దూరం అవుతున్న స్థితిలోనే ఉంటున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకప్పటి కృతజ్ఞత నీలో ఉందా? ఒకప్పటి ప్రార్థన నీలో ఉందా? ఒకప్పటిలా సరిచేసుకునే తత్వం నీలో ఉందా? ఈ బలిపీఠాలు మనం కట్టుకోకపోవడం వలనే మనం దేవునికి దూరం అయ్యాం. ఈ బలిపీఠాలు సరియైన రీతిలో నిర్మించకపోవడం వలనే ప్రార్థన మీ నుండి దూరమైంది, కృతజ్ఞత మీ నుండి దూరమైంది, సరిచేసుకునే తత్వమే కనబడడం లేదు. మోకరిల్లి ప్రభు సన్నిధిలో అడగడానికి సిద్ధపరచుకుందామా? అందరం ప్రార్థన చేద్దామా? ఒకసారి దేవుని ఎదుట మీరు నిలబడండి. నిజంగా కృతజ్ఞత నీలో కనబడుతుందా? ఎంత గొప్ప దేవుడు అయ్యా! రక్షింపబడినటువంటి తొలి నాళ్లలో ప్రతిరోజు దేవునికి స్తుతి చెల్లించు, కృతజ్ఞత చెల్లించు. మరి ఇప్పుడు ఏమైపోయింది ఆ స్తుతి, ఆ కృతజ్ఞత? రక్షింపబడిన తొలినాళ్ళలో సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వేదన వచ్చినా, ఏ స్థితి అయినా ప్రార్థన లేకుండా ఉండలేదు నీవు. ఇప్పుడు ఏమైంది ఆ ప్రార్థన? దేవుని వాక్యం హెచ్చరిక చేస్తే సరిచేసుకొని క్రమపరుచుకోవడానికి ఇష్టపడే దానివి, ఇష్టపడే వాడివి. ఇప్పుడు ఏమైంది ఆ క్రమపరుచుకోవడం? ఆయన అంటున్నాడు, నాకు నేనుగా మీకు దూరం అవ్వలేదయ్యా, నాకు నేనుగా మీకు దూరం అవ్వలేదు. విననొల్లని వారి వైపు దినమెల్లా చేతులు చాచినటువంటి వాడును నేను. శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి వాడును నేను. నేను నీ ప్రార్థన వినాలని అనుకుంటున్నాను. నీ కొరకు నీ పక్షముగా నిలబడదామని అనుకుంటున్నాను. కానీ నేను రావడానికి, నీ యొద్దకు రావడానికి నాకు స్థలం లేదు కదా. నేను నీ యొద్దకు రావాలంటే అక్కడ బలిపీఠం ఉండాలి కదా. అగ్ని దిగి రావాలంటే బలిపీఠం ఉండాలి. దేవుడు మన ప్రార్థన వినాలంటే, వ్యాఘ్రానించాలంటే బలిపీఠం ఉండాలి. ఆయన నీ ఎడల తన కార్యాలు చెయ్యాలంటే బలిపీఠం ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా,
ఏదో మనం చేసామన్నట్లుగా చేస్తే